మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి ఆంధ్రనీవాకు నీటిని విడుదల చేశారు. రాయలసీమ కరువు కష్టాలు ప్రజల బాధలు తమకు తెలుసునని తెలిపారు. తాను ఇక్కడే పుట్టానని చెప్పారు. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తమదన్నారు. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ తొలిసారి ఆలోచించారని గుర్తు చేశారు. ఆంధ్రనీవా గాలేరు నగరి తెలుగు గంగాకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. ఆయన ఆశయాలను టీడీపీ నెరవేర్చిందని స్పష్టం చేశారు. రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేశారు. షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రాజెక్టుల్ని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం చాలా ఈజీ. నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని 2018లో కాలువ వెడల్పు చేయాలని 3,850 క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను. కొత్త పార్టీ వచ్చింది, టెండర్లు క్యాన్సిల్ చేశారు. హంద్రీ నీవా పైన అనంతపురం జిల్లా డిపిఓ నాగరాజు నాయుడుపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెప్పిన పనులు చేయకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులతో ఆఫీస్ నుంచి అధికారి వెళ్లిపోయినట్లు సమాచారం. మాకుంటాయి పొలిటికల్ గా, మాకు కొన్ని ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే యూ డోంట్ ఈవెన్ కేర్. జాయింట్ కలెక్టర్ నువ్వు దాంట్లో కూడా అటాక్ చేసినావు. ఐ డోంట్ మైండ్ కుమారా, ఐ నీడ్ ద యాక్షన్. ఐ విల్ కమ్ అండ్ కిక్ యూ ఇన్ యువర్ బ్లడీ ఆఫీస్. కోర్ట్ రిపోర్ట్ ఎవ్రీబడి. ఐ డోంట్ కేర్. నాకన్నా ఎవడు మర్యాద ఎక్కువ. ఏం చేస్తావు చెప్పు. వైల్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. అదే ద సెక్షన్. ఐ నో ఎవరి ఇప్పటికీ ఉన్నిలేమే కదా ఈడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు. మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి. పెద్ద ఫ్రాడ్ జరిగింది తాడిపత్రిలో. ప్రతి దీంట్లో వీడికి భాగం ఉంది. ఏమి ఇప్పుడు నేను దగ్గర జాయింట్ కలెక్టర్ అందరూ పర్మిషన్ ఇచ్చినారు. ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉందని వీడు ఇది చేస్తున్నాడు. ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు. ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్నీ ఇచ్చిన. ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను, సార్ రండి సార్ అని. వస్తా వస్తా వస్తా. మొన్న ఏమన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తే అన్నాడు. ఏమనుకుంటాను వీడు, మాకు తెలియదా మాట్లాడతాడు. లేచి వస్తాడు బయటికే. ఏం లేచి వస్తాడు బయటకు వచ్చినా నేను నాకు తెలిసి ఎడ చేయాలో. ఇది దగ్గర సంవత్సరం నుంచి జరుగుతుంది. మినిస్టర్ గారు పెట్టారు, అందరు ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమంటే వీడు ఆడ లెక్క దండిగా లెక్క కొట్టినాడు. అతి పడతాడు. నేను మాట్లాడితే లేచి వస్తాడు. అంటే ఇది నాట్ ద వే. అట్లా ఉండకూడదు ఆఫీసర్. ఏం చేస్తాడు, ఏమనంటే మీరేమంటారు, అరిచినారు బరిచినారు అంటారు. వాడు లేచి వస్తాడు. నేను మాట్లాడుతా అంటే ఏమనుకున్నాడు వాడు. క్వశ్చన్ వదిలిపెట్టలేదు, నేను ఎంక్వైరీ చేయాల్సిందే. ఇప్పటికీ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం ఖజానా పరిస్థితి అదే అప్పుల భారంతో కొనసాగుతోందని చెప్పారు. పేదల సంక్షేమం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు భరోసాను ఇచ్చినారు. త్వరలోనే మన యువకులకు కూడా రాజీవ్ యువ వికాసం కూడా ప్రారంభం చేయబోతున్నారు. అంటే అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం బీద ప్రజలకు మేము అండగా ఉంటాము, మీరందరూ కూడా బాగుపడాలి, మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి 10 సంవత్సరాలు మీరందరూ చూస్తున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. మాకు రేషన్ కార్డు రుణాలు వస్తాయని చెప్పి మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ రేషన్ కార్డు రాలేదు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు సూర్యాపేటలో కార్యక్రమంలో అక్కడ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మన ప్రాంతంలో సుమారు 2508 కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేకపోతుంది. దాంతో పాటు 10,000 మంది 10,500 మంది పిల్లలు ఎవరైతే పెద్దయ్యారో వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో ఇంక్లూడ్ చేయబడుతున్నారు. సన్నబియ్యం ఇవ్వబడుతుంది. వరంగల్ జిల్లా కాజీపేటలో దశాబ్దాల పోరాటానికి ఫలితంగా ఏర్పాటవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వాత్సల్య తెలిపారు. 2026 మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేసి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన మాన్యువల్ యూనిట్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయోధ్యపురంలో నిర్మాణ పనులను పరిశీలించిన వాత్సల్య అక్కడ ఉన్న అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై పనులను వేగవంతం చేయాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన స్థానికులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. యూనియన్ నేతలు కూడా కలిసి తమ సమస్యలను వివరించి రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ నెల 19న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యటనపై ఇంకా అధికారిక సమాచారం అందలేదని జీఎం వాత్సల్య స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట హైస్కూల్లో డీహైడ్రేషన్ కారణంగా 6 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో పాఠశాల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పాఠశాలలో కేవలం 3 తరగతి గదులే ఉండడంతో విద్యార్థులంతా గదుల్లో నిండిపోయారు. వాతావరణం వేడిగా ఉండడంతో 6 విద్యార్థినులకు ఫిడ్స్ వచ్చిందని హెడ్ మాస్టర్ తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సార్, ఇవాళ కొంచెం మాకు హై స్కూల్లో 3 క్లాస్ రూమ్లు ఉన్నాయండి. కొంచెం బాగా చిన్న క్లాస్ రూమ్లు, ప్రైమరీ క్లాస్ రూమ్లు ఉన్నాయి. కంజెస్టెడ్గా ఉండడంతో కొంచెం డిహైడ్రేషన్ అయ్యి పిల్లలు 6 ఇద్దరినేమో గవర్నమెంట్ హాస్పిటల్కి, మా చైర్మన్ గారేమో 4 వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. డాక్టర్ గారిని అడగడం జరిగింది. డిహైడ్రేషన్ వల్ల ఇబ్బంది అయింది అని సిలిండర్ పెట్టడం జరిగిందండి. ప్రస్తుతం అయితే పిల్లలు ఇబ్బంది లేదు, బాగానే ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం 165 మంది పిల్లలు సార్. దానికి ముందే ప్రాబ్లం అయిందండి మాకు. మా దగ్గర 165 మంది పిల్లలు చదువుతున్నారు సార్. ఇవాళ కొంచెం మాకు హై స్కూల్లో 3 క్లాస్ రూమ్లు ఉన్నాయండి. కొంచెం బాగా చిన్న క్లాస్ రూమ్లు, ప్రైమరీ డిహైడ్రేషన్ అయ్యి పిల్లలు 6 ఇద్దరినేమో గవర్నమెంట్ హాస్పిటల్కి, మా చైర్మన్ గారేమో 4 వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. డాక్టర్ గారిని అడగడం జరిగింది. డిహైడ్రేషన్ వల్ల ఇబ్బంది అయింది అని సిలిండర్ పెట్టడం జరిగిందండి. ప్రస్తుతం అయితే పిల్లలు ఇబ్బంది లేదు, బాగానే ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం 165 మంది పిల్లలు సార్. దానికి ముందే
గుంటూరు జిల్లాలో తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు ఉపకార వేతనం ద్వారా విద్యను అందిస్తున్నట్లు ఎన్ఆర్ఐ సాయిరాం తెలిపారు. పెద్ద పలకలూరులో ఏరువా కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు చెక్లను పంపిణీ చేశారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1525 మంది విద్యార్థులకు సుమారు 45 లక్షల రూపాయల ఉపకార వేతనం అందించినట్లు చెప్పారు. తాను కూడా బాల్యంలో ఉపకార వేతనం ద్వారా చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని సాయిరాం గుర్తు చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి వారి చదువు మధ్యలో ఆగిపోకుండా ఏరువా కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉపకార వేతనం పొందిన వారు స్థిరపడిన తర్వాత మరికొందరికి సహాయపడాలని సూచించారు. సాయిరాంను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎదగాలని, పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలని పోలూరి వెంకటరెడ్డి కోరారు. వెళ్ళిన తర్వాత 1.5 year ఇక్కడికి వచ్చి స్కూల్ స్థలం కొని కట్టించడం జరిగింది అందరి సహాయంతో. దాని తర్వాత నుంచి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలు పెట్టాము. ఫస్ట్ మా ఊర్లో మొదలుపెట్టి తర్వాత 2012 నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో స్కూల్స్ తీసుకొని ఈ రోజు 50 స్కూల్స్ కి, గవర్నమెంట్ స్కూల్స్ కి మనం స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్, బీటెక్, ఎంబీబీఎస్, బిఎస్సి ఇట్లా అదర్ కేటగిరీస్ పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళందరికీ ఒక 500 మందికి సుమారు 4,000-5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నేను పర్సనల్ అడాప్ట్ చేసుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. వాళ్ళని తీసుకొని నేను కంప్లీట్ ఫీజు వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నాం. ఇది చిన్న హెల్ప్ అంతే. దేశం నాకు లైఫ్ ఇచ్చింది, సో ఐమ్ గివింగ్ బ్యాక్ లిటిల్ అన్న చిన్న ప్రయత్నం అంతే. వాళ్ళందరూ చదువుకోవాలి, చదువుకుంటే గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. జస్ట్ హెల్ప్ చేయాలన్న సెల్ఫిష్నెస్ అంతే. మేము 2001 నుంచి స్కూల్ స్టార్ట్ అయింది, మేము కట్టించిన స్కూల్. అప్పుడు ఓన్లీ మా తను చిన్నతనంలో పడ్డ కష్టాన్ని గుర్తించుకొని చదువుని ఇష్టంతో చదువుకున్నటువంటి ఏరువా సాయిరాం గారు తను చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క జ్ఞాపకాలను, అలాగే తను పుట్టిన ఊర్లో సమస్యలు ఉన్నాయి స్కూల్కు సంబంధించి, స్కూల్ లేదు 7వ తరగతి వరకు ఉందని ఒక ఆలోచనతో ఎప్పుడైతే అతను అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడో, ఆ అమెరికా వెళ్ళే క్రమంలో మరి అసలు అతనికి ఉద్యోగం లేదు, ఏమీ లేని పరిస్థితుల్లో అమెరికా వెళ్ళిన తర్వాత 97లో అమెరికా వెళ్తే 98లో అంటే 97లో ప్రామిస్ చేశాడు కడతానని. 98లో ఉద్యోగం వచ్చిన అమ్మటాయి తనకు వచ్చిన మొదటి శాలరీ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితేనేమి, తన తండ్రి గారి పేరు మీద ఏరువా కోటిరెడ్డి జడ్పీఐ స్కూల్ నిర్మించడం అయితేనేమి. ఆ తర్వాత అంచెలంచెలుగా 2012 నుంచి దాదాపుగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 30 రోజుల్లో స్వామివారి నగదు రూపంలో 2.82 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాదాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2.82 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 202 గ్రాముల బంగారం, 5 కేజీల 546 గ్రాముల వెండి లభించినట్లు ఈవో మూర్తి వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి 10 గంటల తర్వాత మట్టిని తవ్వించి జేసీబీలు, టిప్పర్లతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. పరిగి మండలం జీడిగడ్డ తాండా సమీపంలోని చింతల్ చెరువులో కొంతమంది యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. పరిగికి చెందిన మట్టి వ్యాపారులు అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. అక్రమ రవాణాపై ప్రశ్నించడానికి వెళ్లిన తాండా వాసులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనుమతులు ఉన్నాయని చెబుతూ అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు, రవాణా ఎందుకు చేస్తున్నారని తాండా వాసులు ప్రశ్నించారు.
మట్టి అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు మండిపడుతున్నారు. సమస్య ఉంటే తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారని ఆరోపించారు. చింతల్ సమీపంలో రోజువారీగా మట్టి తవ్వుతున్నారని, ఇలాగే వదిలేస్తే కొద్ది రోజుల్లో తమ పొలాల్లో కూడా అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతారని తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులతో ఆగిపోకుండా పరిగి చుట్టుపక్కల ఉన్న కొండలను సైతం తవ్వేస్తున్నారని తాండావాసులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా చెరువులో ఆడుకునేందుకు వెళ్లి తమ తాండాకు చెందిన చిన్నారులు మృతి చెందారని, ఈ విషయంపై పరిగి తహసీల్దార్ వెంకటేశ్వర్కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇకపై రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమ ఫిర్యాదుపై తహసీల్దార్ పోలీసులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపిస్తున్నారని, రవాణా శాఖకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆర్డీఓ అధికారులపై తాండావాసులు విమర్శించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా భూమి ఉంటుంది సార్, ఇక్కడ 29 సర్వే నంబర్, దీన్ని ఆనుకొని దగ్గరనే మా ఈ సర్వే నంబర్ ఆనుకొని ఇక్కడ చెరువు ఉంటుంది సార్, చిత్తల చెరువు అని. ఈ చిత్తల చెరువుని అక్రమంగా దోచుకొని వెళ్తుంది సార్. నైట్ పూట మేము వచ్చి నైట్ కాల్ చేస్తే, పోలీసు వాళ్ళకు కాల్ చేస్తే సార్ ఇక్కడ దోకొని తీసుకుపోతున్నారు ఇట్లా అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్, ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తుండ్రు. మేము 100కి కాల్ చేసినాం సార్, ఇంకా మాకు సహకరిస్తారు. వాళ్ళేమో 12-15 మంది, మేమేమో 2-4 సార్. మధ్యలో గొడవ అయితే వాళ్ళే మాకు కొట్టేటట్లు ఉన్నారు సార్. వాళ్ళు ఇంత అక్రమంగా దోచుకొని వెళ్తున్నారు సార్. ఎంత చెప్పినా వాడు వినట్లేదు సార్, మొత్తం దోచుకొని వెళ్ళాడు. గత 4 సంవత్సరాల కిందట మా బాబు ఒకడు వచ్చి ఇట్లా ఇంత హైట్ ఇంత వచ్చి గుంతలో పడి చచ్చిపోయింది సార్, ఇదే చెరువులో. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక బర్రెలు మేకలు, ఇక మా పల్లెటూరు సార్, బర్రెలు మేకలు ఇట్లా మేపుకొని వస్తుంటారు. చిన్నపిల్లలు ఇలా ఆడుకొని వచ్చిన గిట్ట చచ్చిపోయే అవకాశం గిట్ట ఉంది సార్ ఇక్కడ గుంతల పడి. ఇక్కడ ఈ అక్రమాన్ని ఆపాలని నేను కోరుతున్నా సార్.